కరీంనగర్ నగర శివార్లోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ వద్ద జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. జూలై 29న సుభాష్ నగర్ కు చెందిన ఐలవేణి సంపత రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేసిన సంపత తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లు, 3 సెల్ ఫోన్లను, మద్యం బాటిళ్లు, గడ్డి మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సస్పిషియస్ డెత్ మర్డర్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుంది. ఆఫెన్స్ 29 జూలై రోజు అయింది. దీంట్లో ఒక 45-year-old పర్సన్ ఐలవేణి సంపత్ ఈ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది. అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి. ఈ ఆఫెన్స్లో మర్డర్ జరిగింది. మర్డర్లో 3 అక్యూజ్ ఉన్నారు. దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా 2 అక్వెంటెన్స్ ఆర్ ఇన్వాల్వ్. మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్, దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్డ్ వైఫ్ మధ్య పాత నుంచి గొడవ జరుగుతూనే ఉంటాయి. దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్డ్ వైఫ్ A3 అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపేయడానికి. సో యాజ్ పర్ దేర్ ప్లాన్ 29 జూలై రోజు వాళ్ళు డిసీజ్డ్కి అవుట్స్కట్స్ ఏరియాలో, బొమ్మకల్ అవుట్స్కట్స్ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్కి రాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక వీటిసైడ్ పాయిజన్ విచ్ ఈస్ యూస్ టు కిల్ వీడ్స్ ఇన్ ది ఫీల్డ్, రైతులు జనరలీ అది వాడతారు. A weedicide poison was administered into deceased ears. అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే బాడీ వదిలేసి అక్కడ నుంచి పాడిపోయారు. మనకి 3 days తర్వాత బాడీ దొరికింది అక్కడ. కానీ మధ్యలో విక్టిమ్ డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి, ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కేమ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు. దీనివల్ల ఈ ఫస్ట్ అనుమానం వచ్చింది, సస్పిషన్ వచ్చింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న CCTV ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది. సో దీంట్లో ఉన్న అక్యూజ్ మెంబర్స్ డిసీజ్డ్ వైఫ్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ ఫర్ కన్స్పైరింగ్ టు మర్డర్ హర్ హస్బెండ్, దెన్ అక్యూజ్డ్ A1 and A2 ఫర్ యాక్టివ్లీ కన్స్పైరింగ్ అండ్ యూజింగ్ హెర్బిసైడ్ పాయిజన్ ఫర్ కిల్లింగ్ ద డిసీజ్. ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదం జరిగింది. అండ్ ఈ ముగ్గురికి ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము. మనకి సీన్లో దొరికిన వీడిసైడ్ బాటిల్, ఖాళీ స్ప్రైట్ బాటిల్, ఇది కాకుండా లిక్కర్ బాటిల్స్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్లో మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.